బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులకు మరో మైనర్ బలైపోయింది. ఆత్మహత్య చేసుకుంది. సంవత్సర కాలం నుంచి ప్రేమించాలని అంటూ బాలిక వెంట పడుతున్నాడు. దీంతో యువకుని వేధింపులు భరించలేక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెల్లె చిగురు కావ్య ఈరోజు మధ్యాహ్నము ఇంట్లో ఊరు వేసుకుని చనిపోయడం జరిగింది. మాకు ఇన్సాన్పల్లి పిల్లగాడు తేజ అనే వ్యక్తి సంవత్సరం నుంచి ఎంబడబడుతున్నాడని తెలిసింది. మొన్న పిలవగానే ఆమెను పెళ్లి చేసుకోమని వేధిస్తూ బలవంతం పెట్టడం వల్ల ఆ టార్చర్ వల్ల చనిపోయిందని మాకు అనుమానం ఉంది. మా చెల్లె చిగురు కావ్య మాట్లాడుతున్నా అని చెప్పింది. వద్దు బిడ్డ అంటే మర్చిపోయినామండి. మళ్ళీ మొన్న మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినామంటే చేతు కోసుకున్నామ్మ 2 సార్లు మాట్లాడకపోతే అందుకే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా మాట్లాడక బిడ్డ వద్దని చెప్పిన. అట్లా ఇంటి చుట్టూ తిరిగిపోయిందట. నాకు బెదిరించిందట. ఇక టార్చర్ చేసుకుంది. మాట్లాడుతున్నా అని చెప్పింది. వద్దు బిడ్డ అంటే మర్చిపోయినామండి. మళ్ళీ మొన్న మాట్లాడినాను.